ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇటీవల బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన క్షణం నుంచి మొదలుకుంటే మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అదే అంశం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయం, దీనికి తోడుగా 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడిపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించిన పరిస్థితి. గులాబీ దండు నిన్న క్షేత్రస్థాయిలో బాట పట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న రిజర్వాయర్లు కావచ్చు, దాంతోపాటు జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్టును కూడా సందర్శించిన సందర్భం ఎట్లా చూడాలి? క్షేత్రస్థాయిలో గులాబీ సైన్యం రంగంలోకి దిగి తెలంగాణ హక్కులు, అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి రైతుల హక్కులను కాల్పాడే ఈ యజ్ఞాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేసీఆర్కి సంబంధించినటువంటిది ఇరిగేషన్ తెలంగాణ. కేసీఆర్ అంటేనే ఇరిగేషన్, తెలంగాణ అనేది బ్రాండ్. తెలంగాణ అంటేనే అనేది లో ఎజెండా. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు కదా, రాష్ట్రానికి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీకి కావచ్చు, ఓ ఎజెండాని డిసైడ్ చేస్తున్న వ్యక్తి కేసీఆర్. రాష్ట్రంలో ఏ సమస్యల మీద చర్చించాలి, ఏ అంశం మీద చర్చ జరగాలి అనేది కేసీఆరే డిక్టేట్ చేస్తున్నారు. కేసీఆరే ఎజెండా ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు. అందులో సంబంధించినటువంటిది కీలకం. మొత్తం నీటి హక్కులనే దోచుకుపోయే విధంగా అటు ఆంధ్రప్రదేశ్కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నటువంటి తీరును మాజీ ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు లేవనెత్తి ప్రజలకు, ప్రభుత్వానికి ఎజెండా ఇచ్చారు. దీని మీద చర్చించండి, ఇది మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది అనేది. అంటే ఎందుకు కేసీఆర్ చెప్పినటువంటి దాంతో వాల్యూ అంటే కేసీఆర్ ఉద్యమ నేత, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన, అందుకే కేసీఆర్ చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరు గౌరవించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నువ్వు విమర్శ చేసినా, ఇంకేది చేసినా అందులో కేసీఆర్ గారు పూర్తి సక్సెస్. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అన్యాయము మొత్తం జూరాలకే పరిమితం చేసి శ్రీశైలాన్ని మొత్తం ఆంధ్రాకు అప్పజెప్పే విధంగా చేస్తున్నటువంటి కుట్రలను మొదలుగా కేసీఆర్ బయటపెట్టడంతో దీంతో అసెంబ్లీలో అదే చర్చ జరిగింది. అసెంబ్లీలో తర్వాత బయట అదే చర్చ జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళటం జరిగింది. జూరాల, బేమా ప్రాజెక్టులన్నీ తిరుగుతూ అక్కడ లోకల్ ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యతతోటి ప్రజలకు నిరంతరం దానికి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జూరాల ద్వారా ఏ రకంగా నష్టం జరుగుతుంది, శ్రీశైలం ద్వారా ఏ రకంగా లాభం జరుగుతుంది అని చెప్పే క్రమంలో నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు నిరంజన్ రెడ్డి గారు వీళ్ళంతా క్షేత్రస్థాయి పర్యటన జరిగింది. ఇది నెక్స్ట్ నిరంతరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే మర్చిపోతే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం మర్చిపోయినా ప్రభుత్వం దాన్ని పూర్తిగా హక్కు కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందుకని నిరంతరం క్షేత్రస్థాయి మండలము, గ్రామంలో ప్రతి చోట ఈ ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఎక్కడెక్కడ దీనివల్ల లాభం జరిగేది, అదేవిధంగా నష్టం జరిగేటువంటిది ఈ కృష్ణాకు సంబంధించినటువంటి ప్రతి మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ జిల్లాల్లో కావచ్చు, దీనికి సంబంధించి ప్రతి పౌరుడికి నిరంతరం చర్చ జరిగే విధంగా చైతన్య కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసి, లేకపోతే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది, ఒకవైపే చూస్తుంది. జూరాలను ఎట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసి మనల్ని జూరాలకు పరిమితం చేయాలి, నీళ్ళు లేని చోటనే పరిమితం చేయాలన్నటువంటి దానికి క్రమంగా ఇప్పుడు వేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి ఒక భావజాల పునాదికి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాని వైపే దీన్ని నడిపిస్తున్నటువంటిది. చిన్నగా శ్రీశైలం మొత్తాన్ని ఆంధ్రాకు అప్పజెప్పేటువంటి కుట్ర దాగి ఉన్నటువంటి విషయం కనిపిస్తుంది. అందుకని అది రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉన్నది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటిది ఈ కార్యక్రమాలు ఎజెండా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఎజెండా ఏ ఉండాలి. నీటిపారుదల అంశాలు, వ్యవసాయం, ఈ అంశాల మీదనే ప్రజల అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఎజెండాలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎజెండాతోటే నడవాల్సినటువంటి అవసరం ఉంది. డైవర్షన్ చేసినా డైవర్షన్ కాకుండా ఉండాలి. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశం మీద. కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు పూర్తిగా ప్రమాదకరంగా మారిన ఈ కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన పెరుగుతోంది. ఈ చైతన్య కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని విజయ్ గారు కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా జరుగుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే.
నమస్కారం దేవప్రసాద్ గారు, మనం చూసాం తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మరోసారి ఆ జల హక్కులను కాపాడుకునేందుకు మరోసారి రంగంలోకి దిగారు కేసీఆర్ గారు ఈ సమరశంఖం పూరించిన తర్వాత నిన్న క్షేత్రస్థాయిలో ఏకంగా పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా నిన్న జూరాలతో పాటు పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగంగా ఉన్న రిజర్వాయర్లను కూడా సందర్శిస్తున్న కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితి ఎట్లా చూడాలి? కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకునేందుకు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిన ఈ అంశాన్ని గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న ఈ పర్యటన నేపథ్యంలో రైతాంగానికి ఎలాంటి భరోసా లభించే అవకాశం ఉంది? తెలంగాణ హక్కుల పరిరక్షణలో ఇది ఎలాంటి కీలకమైన ముందడుగుగా మనం భావించాలి? రాజు గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. విజయ్ గుడ్ మార్నింగ్. రాజు గారు, అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ప్రధానమైనటువంటి ఆర్తి నీటి సమస్యను పరిష్కరించుకోవడం. మనం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అని చెప్పినప్పటికీ కూడా నీళ్లు అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఒక జీవనాధారం, ఒక ప్రాణాధారం కూడా. కాబట్టి ఈ నీటి సమస్యను పరిష్కరించుకోవాలని కేసీఆర్ గారు 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచే ఈ తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ఇంటెన్షనల్ గా తెలంగాణలో ప్రాజెక్టు కట్టకుండా ఇక్కడి రైతాంగ నోట్లో మట్టి కొడుతున్నటువంటి అంశాన్ని ప్రచారం చేస్తూనే దాన్ని భవిష్యత్తులో ఎట్లా అడ్డుకోవాలనేటువంటి అంశం మీద ఒక నిరంతర 14-15 ఏళ్ల మదనం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదట నిర్ణయించుకున్నటువంటిది తెలంగాణ ప్రాంతానికి సమగ్రమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి, విద్యుత్ ఇవ్వాలనేటువంటి 2 అంశాలు. ఎందుకంటే భారతదేశంలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రాంతాల్లో తెలంగాణ ఒకటిగా నమోదైనటువంటి విషయం తెలుసు. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే జూన్లో అధికారంలోకి వస్తే ఆగస్టు 1 నాడే జీవో నెంబర్ 69 ఇచ్చి పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే కేసీఆర్ గారికి అధికారం ప్రజలు కట్టబెట్టిన తర్వాత ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలనేటువంటి మొదటి అడుగు ఆగస్టు 2014 నుంచే వారు ప్రారంభించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అప్పటికి మన బడ్జెట్ ఏందో మనకు సరైనటువంటి అంచనా లేదు, మన అధికారులు ఎవరో మనకు సరైనటువంటి అంచనా లేదు, మనకు వచ్చేటువంటి రాబడి ఎంతో సరైనటువంటి అంచనా లేదు. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల ఎజెండానే ముందుకు తీసుకుపోవాలని వారి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తపన పడ్డటువంటి ఈ ఒక్క ఉదాహరణ నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంటాను. కాబట్టి ఆ తర్వాత గోదావరిలో మనం నీళ్లను ఎట్లా ట్యాగ్ చేయాలి, ఈ తర్వాత ఇక్కడ ఎట్లా ట్యాగ్ చేయాలనేటువంటి మదనంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ గోదావరి మీద, అట్లాగే మిగతా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, అట్లాగే పాలమూరు రంగారెడ్డికి కూడా ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఇంటెన్షనల్ గా ఆ రోజు జూర్వాల ప్రాజెక్టు మీద భారం పెంచాలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి కేసీఆర్ గారి మొన్న 21 నాడు విస్తృత కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు అంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక వినూత్నమైనటువంటి నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తలకిందులు చేసే విధంగా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద వారు చాలా స్పష్టంగా 90 టీఎంసీలతో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు కుదించి తర్వాత ఆ డిపిఆర్ వాపసు రావడం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల విషయంలో వారు వ్యతిరేకంగా వ్యవహరించడం అనేటువంటిది కేసీఆర్ గారు తీవ్రంగా వారు మదనపడమే కాదు, చాలా స్పష్టంగా మా అందరికి కూడా రేపు మరొక జల ఉద్యమ నిర్మాణం జరగాలి అనేటువంటి విషయాన్ని కార్యకర్తలకు అందరికి కూడా వివరించారు. అందులో భాగంగానే నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అనేక మంది మా గౌరవ మాజీ మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు అందరూ కూడా క్షేత్రస్థాయి పర్యటన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రాజెక్టులలో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి, కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల గతంలో వచ్చినటువంటి నీటి విషయాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఏంటని ప్రజలకు విడమర్చి చెప్పి ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని ఎట్లా చాలా స్పష్టంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గతంలో ఉంటుంది. కాళేశ్వరం మీద
చాలా విపరీతమైనటువంటి దుష్ప్రచారం వచ్చినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వాన మేము కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సందర్శించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్ట మీదనే ఆ రోజు మేడిగడ్డ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి దగ్గరనే ఒక సభ పెట్టి విలేకరులకు గాని లేకుంటే ప్రజలకు గాని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎట్లా ఎండగట్టినామో మనకు అందరికి కూడా తెలుసు. చిన్న రిపేర్ ను కూడా చేయించలేక ఇవాళ కాళేశ్వరం ఆయకట్టు రైతులందరినీ కూడా మట్టి కొట్టే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సరైనటువంటి రీతిలో 90% పనులు పూర్తయి రాజుగారు 35,000 కోట్ల రూపాయలకు మంజూరు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయినా కూడా ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే చాలా మంది అసలు ఏంటి ఈయన ఒక ముఖ్యమంత్రి అయినా ఈ ప్రాంతానికి ఎందుకు ఈ ముఖ్యమంత్రిని తెచ్చుకున్నామని తప్పిదారి ఓట్లు వేసినటువంటి అనేక మంది కూడా ఇవాళ పునరాలోచనలో పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత జలవనరులను రక్షించాల్సినటువంటి కస్టోడియనే ఈ ప్రాంత జనవనరులకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు దారాదత్తం చేసేటువంటి విధంగా ఆయన ప్రవర్తించడం, దాని మీద కమిటీ వేయడం, నేను ఆ సమావేశానికే పోనని సమావేశానికి పోవడం, ఆ ఎజెండాలో దాన్ని చర్చించడం, ఇవాళ దాని మీద అనేక విషయాల మీద ఆంధ్రప్రదేశ్ కు సహకరించడం అనేటువంటిది ఇలా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి తీవ్రమైనటువంటి కోపంగా మారుతా ఉంది. అందుకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ ప్రతి పల్లెలో ప్రతి గుండెలో ఒక విస్ఫోటనంలా ఎగిరిపడతా ఉంది. భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి జల ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన ప్రారంభం కాబోతున్నది అనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాం. మనం చూస్తున్నాం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతో జల హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ మరోసారి కథన రంగంలోకి దూకిందని చెప్పేసి దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఏ రకమైన సంకల్పంతో ముందడుగు వేశామో ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా తెలంగాణకు జరుగుతున్న దగా కావచ్చు, మోసా కావచ్చు, నయవంచన ఏదైతుందో దీని నుంచి తప్పకుండా తెలంగాణను అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మరొక కీలకమైన అంశం, నిన్న జనగామలో కేటీఆర్ గారు పర్యటించిన సందర్భంగా అశేష జనవాహిని అక్కడ స్వాగతం పలికిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి, ముఖ్యమంత్రిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి కప్పం కడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు ముఖ్యమంత్రి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఢిల్లీకి కప్పం కట్టే విషయంలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీయే పైనుంచి పూర్తిగా లోపాలతో నిర్మితమైనట్టు కనిపిస్తుంది. పూర్తిగా జనాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా తన స్వార్థము, తనకు సంబంధించిన పార్టీ ఏ రకంగా ఉండాలి అనేదే చూసుకొని రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ప్రజల్లో ఇంప్రెషన్ ఏర్పడింది. అందుకని రాహుల్ గాంధీని విశ్వసిస్తలేరు. రాహుల్ గాంధీ చివరికి ఎందాక వెళ్ళినటువంటి సిచ్యువేషను, తాను ప్రజలు మోడీ కంటే భిన్నమైనటువంటి అభివృద్ధి నమూనాను, అదేవిధంగా సంక్షేమ నమూనాను ప్రజల ముందు కన్విన్స్ చేయడంలో విఫలమవుతున్నటువంటి. ఎందుకు విఫలమవుతున్నారు? రాహుల్ గాంధీ పూర్తిగా ఒక అరాచక శక్తులతోటి పార్టీని నడిపించేటువంటి వైపు వెళ్ళిపోయాడు. ఉన్న దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. అందులో ఇప్పుడు కీలకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక పెద్ద అరాచక శక్తిగా ఉన్నాడు. ఆయనకు కావాల్సినటువంటి డబ్బులు, పార్టీని దేశవ్యాప్తంగా ఏఐసిసి 60 ఏళ్ళ పరిపాలన చేసినటువంటి పార్టీకి సంబంధించి ఇప్పుడు పార్టీ నడపడానికి పూర్తిగా ఒక తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అధికారం ఉన్నది, దీని మీదనే డిపెండ్ అయి ఉండడం అంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంత హీనంగా పడిపోయిందో అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. కేవలం డబ్బుల కోసం ఒక రాష్ట్రం అధికారంలోకి వస్తే ఇక్కడ రాష్ట్ర సమస్యలు కానీ ఏ ఒక్కరోజు కూడా దేశంలో పార్టీని నడపడానికి మొత్తం పూర్తిగా తెలంగాణ మీదనే డిపెండ్ అయినటువంటి రాహుల్ గాంధీ ఏ ఒక్కరోజు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంత సమస్య పరిష్కారానికి పార్లమెంట్లో కానీ జాతీయ స్థాయిలో కానీ లేవనెత్తి ఆందోళన చేసినటువంటిది లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, గోదావరి నీటి వాటాల్లో కావచ్చు, ఎందులో చూసినా పూర్తిగా మళ్ళీ ఆంధ్ర వైపే మొగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా పూర్తిగా తెలంగాణ వైపు మళ్ళీ మాట్లాడతలేనటువంటి, పార్లమెంటుకు సంబంధించి 40% రిజర్వేషన్ దగ్గర నుంచి ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఒక అరాచక శక్తికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినటువంటి వ్యవహారం మాత్రం
నడుస్తుంది. ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. అవినీతి మీద అదాని మీద అంటుంటే ఇక్కడ పూర్తి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం. మీకు నెలకు 100 కోట్ల దాకా పోతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఎంత అవినీతి జరిగితే ఏ రకంగా జరిగితే ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం. దీని మీద విచారణ చేయండి. ఒకవేళ అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని. నెలకు బీజేపీ కూడా ఇట్లా నెలకు ఇన్ని డబ్బులు పోతున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా వెళ్తున్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంత అవినీతి చేస్తే ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటకలో డికే శివకుమార్, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేరళలో సుధాకర్ రెడ్డి, వీళ్ళు ఒక అరాచక శక్తుల్లాగా ఉన్నారు. మీరు దేశానికి కూడా ఒకవేళ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే భారతదేశ ప్రజలకి మీరు ఒక స్వచ్ఛత ఉన్నోళ్ళని, నిజాయితీ ఉన్నోళ్ళని, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళనన్నా మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ప్రజల ముందు కనిపించాలి. మీరు ప్రజల ముందు పూర్తిగా ఒక ఓటుకు నోటు దాంట్లో దొరికిన వాళ్ళని, అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళని, రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళని ప్రజలకు చూపిస్తూ మీరు దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని నీతి సూత్రాలు చెప్తే ప్రజలు విశ్వసిస్తలేరు కాంగ్రెస్ పార్టీని. అందుకే ఎందుకంటే ఇంకొకటి ఏంది, మీరు 60 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 60 సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో ఏదైనా పెద్ద మార్పు తీసుకొచ్చిర్రా అంటే అది లేదు. మరోవైపు మోడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన ప్లస్ ఢీకొట్టలేకపోతున్నారు. కారణం ఇదే. మీరు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అభివృద్ధి నమూనా కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా కావచ్చు, ఏ అంశంలో కూడా ఇరిగేషన్ ఏ అంశంలో కూడా వాళ్ళకంటే భిన్నంగా కనిపించట్లేరు. అందుకనే ప్రజలు పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం పతనావస్థకు చేరుకొని ఉన్నటువంటిది. ఆ నొప్పిలో ప్రాంతీయ పార్టీలే నిలదొక్కుకోగలుగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ఎక్కడ చూసినా ఒక ఫైట్ ఇవ్వగలుగుతున్నాయి. కారణం ఇదే, రాహుల్ గాంధీ వైఫల్యం. ఇట్లాంటి నాయకులను పెట్టుకొని నేను పార్టీని నడుపుతా అంటే దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు శశి థరూర్ దూరం అయిపోతున్నారు, దిగ్విజయ్ సింగ్ దూరం అయిపోతున్నారు. క్రమంగా ఒక సీనియర్ నాయకులు అనేటోళ్ళు దూరం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? మీ విధానాలు, పార్టీకి సంబంధించిన అంతర్గత విధానాలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి విధానాలు ఏవి కూడా మీరు ప్రజలకు తీసుకోవట్లేరు. దొంగలను పెట్టుకొని పార్టీని నడుపుతా అనే విషయంనే ప్రజలకు వెళ్ళిపోతుంది. మీరు దేశవ్యాప్తంగా తెలిసిపోతున్నటువంటి. అందుకే రాహుల్ గాంధీకి ఇంత కావాలి, ఇచ్చేటోళ్ళు ఎవరు పార్టీ నడపడానికి? అటు డికే శివకుమార్ ఇస్తున్నాడు, ఇటు తెలంగాణ నుంచి పోతున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా కొంతకాలం అయితే కర్ణాటక పోయింది అనుకో, ఇంకా పూర్తిగా డిపెండెన్సీ తెలంగాణ మీదనే ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోజు వైఫల్యం అవుతుంది. ఈ పతనావస్థలో చివరి దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి వాళ్ళు అరాచక శక్తులతోటి, దొంగలతోటి, మొత్తం మోసగాళ్లతోటి, అవినీతి పరులతోటి నిండిపోయి వాళ్ళు కూడా లాస్ట్కి ఏం చేస్తారు, వీళ్ళు ఈ పార్టీ పై నుంచి పోయిందంటే వీళ్ళు కూడా ఎవరి ద్వారా వాళ్ళు చూసుకునేటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది తప్ప ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలో 130 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేది రాహుల్ గాంధీ తోటి పతనం అయ్యే దశకు చివరి అంచున ఉన్నది. కాంగ్రెస్ పూర్తిగా పతనం అంచున చేరుకుంటుందని విజయ్ గారు స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తే వాస్తవానికి తెలంగాణకు సంబంధించిన ప్రజల సంపద, తెలంగాణ ప్రజల చెమట పైసలన్నీ కూడా ఢిల్లీకి కప్పం కట్టడానికే పూర్తిగా ప్రభుత్వం వాడుకుంటుంది. పూర్తిగా కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీకి కప్పం కట్టడంపై ఉన్న దృష్టి తెలంగాణ ప్రజల సంక్షేమంపై లేదు. కాబట్టే తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి రంగం కూడా పూర్తిగా కుదేలైపోతోంది. పూర్తిగా ప్రతి వర్గం కూడా సంక్షోభంలో కూరుకుపోతుందని నిన్న కేటీఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రైతుల నుంచి మొదలుకుంటే పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న దయనీయమైన పరిస్థితిని మనం ఇటీవల కాలంలో చూసాం. తాజాగా జరుగుతున్న పరిణామాలు, కేటీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటనను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజు గారు, కేటీఆర్ గారు నిన్న కార్యకర్తలకు అట్లాగే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని నిన్న వారు జనగామ కేంద్రంగా సర్పంచులు, ఎందుకంటే ఒక సాహసోపేతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి గులాబీ కార్యకర్తలకు, ఎందుకంటే అనేక ప్రతికూలతల మధ్య, ప్రభుత్వ వ్యవస్థల దుర్మార్గాల మధ్య, దుష్ప్రచారాల మధ్య శాసన మండలి, శాసనసభ ఎట్లా ఉపయోగపడుతున్నదో మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి అనేటువంటి విషయం మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడమే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక ప్రాథమిక బాధ్యత అనేటువంటి ఒక బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ గారు నిన్న అనేక విషయాలు ప్రజల ముందు ఉంచు. ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలను ఎట్లా మోసం చేసి 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనేటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసి,
అట్లాగే ముఖ్యమంత్రి అనేటువంటి ఆయన ఆదర్శవంతంగా ఒక 4 మంచి మాటలు మాట్లాడాలి తప్ప ఆయన నోరు తెరిస్తే వచ్చేటువంటి మాటల్ని ఇవాళ ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా వారు చాలా విషయాలతో విశదీకరించినటువంటి అంశాన్ని మనం చూసినాం. అంటే ఇక్కడికి వచ్చేటువంటి డబ్బుల రాబడంతా కూడా ఢిల్లీకి కప్పం కట్టడానికి తప్ప ప్రజల సంక్షేమానికి ప్రజల అవసరాల కోసం చేస్తున్నది కాదు అనేటువంటి విషయాన్ని కూడా వారు అనేక విషయాలు అంటే కేటీఆర్ గారు ఈ గత 2 సంవత్సరాలుగా ఒక రాజీ లేని పోరాటం ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా కేసీఆర్ గారి మార్గదర్శనంలో ఒక రాజీ లేని పోరాటం చేస్తా ఉంది. మాకు అధికారంతో ప్రతిపక్షంతో సంబంధం లేదు రాజు గారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజాపక్షం ఇది. మా కేసీఆర్ గారు మొన్న ఒక మంచి మాట అన్నారు మేము కలిసినటువంటి సందర్భంగా, రాజకీయ పార్టీలకు అధికారం ఒక్కటే పవర్ కాదు, రాజకీయ పార్టీ ఒక అధికారం. అంటే పొలిటికల్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఏ పవర్ అని ఎందుకన్నాడంటే ప్రజలను పీడిస్తున్నటువంటి పాలకుల పట్ల సరైనటువంటి రీతిలో స్పందించేటువంటి ఒక గొప్ప శక్తి రాజకీయ పార్టీకి ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా క్యాడర్ అంతా వినియోగించుకోవాలని కేసీఆర్ గారు మాకు ఇటీవల సూచించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అందుకే నిన్న సర్పంచ్ సమావేశం కేటీఆర్ గారు ఈ కప్పాలు ఎట్లయితే ఇవాళ ఎస్ఎఫ్టీల పేరు మీద, భూముల దోపిడీ పేరు మీద, హెల్త్ పాలసీ మీద రకరకాలుగా ఇవాళ ప్రజల్ని ఎట్లా వంచిస్తున్నారు, తద్వారా ఎట్లా దోపిడీ చేస్తున్నారు, తద్వారా ఏఐసిసికి ఎట్లా కప్పాలు కడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెబుతూనే ప్రజలు భవిష్యత్తులో మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయం కలిసి నిన్న కాళోజీ గారి కొటేషన్ కూడా వారు ఒక సందర్భంలో కోట్ చేసిండ్రు కేటీఆర్ గారు. కాటేసి కలిసి రాగానే కాటేసి తీరాలనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పిండ్రు నిన్న చాలా స్పష్టంగా. వారు అంటే మనకు ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బుసగొట్టినాం, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బుసగొడతాం, శాసనసభ ఎన్నికల్లో కాటేసి తీరాలి. డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అసంతృప్తితో ఉన్నారు. వీటిని సరైనటువంటి రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి వాటికి నాయకత్వం వహించాలి. ఆ ప్రజా పోరాటాలకు ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన నిలబడాలి. ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో ఆ కన్నీళ్లు కారుస్తున్నటువంటి వాళ్ళకి మనం అండగా ఉండాలి. ఎవరైతే ఇవాళ ప్రభుత్వం చేత మోసగించబడుతున్నారో, దుర్మార్గంగా అణచబడుతున్నారో, అణచబడినటువంటి వర్గాలకి మనం అండగా ఉండి నాయకత్వం వహించాలి అనేటువంటి విషయాన్ని పార్టీ క్యాడర్ చెప్తూనే ప్రజల్లో చేసింది. మేమున్నాం, ఏ ఉన్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ తెలంగాణ భవన్ ఒక గ్యారేజీ లాగా, ప్రజా గ్యారేజీ లాగా, తెలంగాణ గ్యారేజీ లాగా నిరంతరం 24 గంటలు మీకోసం పనిచేస్తుందని నిన్న హరీష్ రావు గారు కూడా సిద్దిపేటలో ఒక మంచి మాట అన్నారు. రాజు గారు సర్పంచులకు సంబంధించినటువంటి సమావేశంలో హరీష్ రావు గారు ఏం చెప్పారు, సర్పంచులు ఎవరైనా వారికి ఒక వాట్సాప్ చేసి మీరు ఏ చిన్న సమస్య వచ్చినా వాట్సాప్ లో పెట్టండి, రావాల్సినటువంటి అవసరం లేదు, 10 నిమిషాల్లోనే మీ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం కోసం నేను చెప్తాను. అంటే అది బీఆర్ఎస్ నాయకత్వం అంటే కేటీఆర్ లాగా, హరీష్ రావు లాగా, మిగతా నాయకుల్లాగా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల కోసం తప్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కాలరాయడము, లేకుంటే కనుమరుగు లేకుండా చేయడము అనేటువంటి ఏ పిచ్చి ప్రేలాపనలు అయితే ఇవాళ పేలుతున్నారో వాళ్ళకి చెంపపెట్టు పెట్టే విధంగా ఇవాళ కార్యక్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి పోరాటాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రెండోది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న రాజు గారు, ఎందుకంటే శాసనసభ శాసన మండలిలో ఏం చర్చించాలి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు చర్చించాలి, ప్రజలకు అండగా ఉండేటువంటి సమస్యలు చర్చించాలి. ఇలా శాసనసభ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఎందుకు ఉపయోగిస్తున్నాయి రాజు గారు? కేవలం కేసీఆర్ మీద బురద చల్లడానికి, కేటీఆర్ హరీష్ ల వ్యక్తిత్వహరణం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్ము పోయడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఈ 2 సభల్ని ఇలా ఒక నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. 2 శాసనసభల్ని ఇలా స్పీకర్లు గాని ఆ సభ గాని చూస్తా ఉంటే కేవలం బీఆర్ఎస్ మీద ముప్పేట దాడి చేయడానికి సభ తప్ప ప్రజా సమస్యలు చర్చించి వారికి పరిష్కారం చూపి వారికి
స్వాంతన కల్పించేటువంటి ప్రయత్నం కానీ, ఒక నూతన విధానాలు తెచ్చి చెప్పేటువంటి ప్రయత్నం కానీ, హామీల మీద ఒక విశ్వాసం కానీ, ఇవి ఏవి లేకుండా కేవలం అవి గాంధీ భవన్, బీజేపీ కార్యాలయం రెండు కలిస్తే ఇలా శాసన మండలి అయింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజు గారు. ఎస్, మనం చూస్తున్నాం పూర్తిగా తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతుంది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. రెండు ఢిల్లీ పార్టీలు కలిసి తెలంగాణను మరోసారి మోసం, దగా, నయవంచన చేస్తున్నాయని బీఆర్ఎస్ పక్షాన దేవిప్రసాద్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది. రానున్న రోజుల్లో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు తప్పకుండా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా వెల్లడిస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశం మనం చూసాం. నిన్న అసెంబ్లీలో హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశంపై చర్చను చూసినాం. వాస్తవానికి హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇది భారీ కుంభకోణం, దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సందర్భం, క్షేత్రస్థాయిలో కూడా పారిశ్రామిక వాడలను సందర్శించిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది హిల్ట్ పాలసీపై ప్రభుత్వ వైఖరి, దీంతోపాటు వాస్తవ పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఈనాడులో కూడా దీనికి సంబంధించిన కథనం వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇతర పత్రికల్లో కూడా ఇవాళ హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశంపై ప్రధానంగా కనిపిస్తూ ఉంది. భూములకు సంబంధించిందే గత ప్రభుత్వం ఏమో వ్యవసాయము, రైతులు, నీళ్లు, ఇరిగేషన్ చుట్టే ఏది జరిగినా, అది విమర్శ వచ్చినా ఏది జరిగినా జరిగేది. ఈ 2 ఏళ్ల నుంచి మొత్తం ఏ అంశం చూసినా భూముల చుట్టే, ఉన్న భూములను కథం పట్టేయాలి, చేసేసుకోవాలనే ఒక టార్గెట్తో పనిచేస్తున్నట్టు కనిపించింది. ఇట్లా హిల్ట్కి సంబంధించింది ఏంటంటే భూములు పారిశ్రామిక ఏదైతే ఉన్నాయో ఇక్కడి నుంచి తరలించాలి, ఇక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి అనేది ప్రధానమైనటువంటిది. ప్లస్ ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలనేది చెప్తున్నటువంటి టార్గెట్. ఈ 2 అంశాలు చూసినట్లయితే, ఒకటి కాలుష్యం రాకుండా ఉండాలంటే చేయాలంటే ఏంది, ముందు ఏదైతే 22 పారిశ్రామిక వాడలు గుర్తించిర్రో ఈ పారిశ్రామిక వాడలకు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఎక్కడైనా స్థలాలు కేటాయించిర్రా అనేది ముందు ఉండాలి. అది ఏదీ లేదు, అదేది లేదు ఇంతవరకు. ఈ పారిశ్రామిక వాడకు ఈ ఊర్లో, ఈ పారిశ్రామిక వాడకు ఇక్కడ కేటాయించడం అనేది లేదు. కేవలం ఒక పాలసీ తీసుకొచ్చి, జీవో తీసుకొచ్చి దాన్ని అసెంబ్లీ వరకు ఆగారు. నిన్న అసెంబ్లీలో చర్చ చేసి ఓకే చేసుకున్నారు. దీనిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఈ 22 పారిశ్రామిక వాడలకు సంబంధించిన దాదాపు 9,000 ఎకరాలు చిల్లర. వాళ్ళు చెప్తే రోడ్లు గీడ్లు పోతే ఇంకో 4,800 ఎకరాలు మాత్రమే ఉంటుంది అనేది ప్రభుత్వం నిన్న చెప్పింది. క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి, దీని ద్వారా ప్రభుత్వానికి ఒకవేళ చేస్తే వేలం వేస్తే 1,000 కోట్ల ఆదాయం వస్తుంది. మీరు చూపిస్తుంది ఏంది, మొన్నటి వరకు ఏమో 4-5 కోట్లు అన్నారు. నిన్న అసెంబ్లీలో మేము 10,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాం, వీటితో 10,000 కోట్ల టార్గెట్ వస్తుంది అనేది. 4,000 నుంచి ఒక 2-3 నెలలకే 10,000 కోట్లకు పోయిందంటే అది నిజంగా 5 లక్షల కోట్ల వాల్యూ ఉన్నట్టే లెక్క. ప్రభుత్వం మొన్నటి వరకు 4-5 కోట్లని ఇప్పుడు అసెంబ్లీలో 10,000 కోట్లని చూపిస్తున్నారంటే అది నిజంగా లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు వీళ్ళు చెప్పినటువంటి 5,000 ఎకరాలు వేసుకున్నా, రోడ్లు ఇవి తీసుకున్నా, వేలం పాటలు వేయండి. మేము ఏమంటారు, అసెంబ్లీలో ఏమంటారు, వాళ్ళకి యజమానులు అండి, వాళ్ళు పట్టాలు ఇచ్చేసినాం, వాళ్ళ యజమానులకు మేము ఎట్లా బలవంతం చేస్తామంటే ప్రభుత్వం మీరు ఆల్రెడీ అలానా చోట వాళ్లకు పరిశ్రమలకు స్థలాలు చూపించి వాళ్ళని అక్కడికి పంపించినట్లయితే ఉపాధి అది నడుస్తుంది. మీరు ప్రభుత్వ భూసేకరణ మీరే చేయండి. ఎందుకంటే మన ఊర్లలో రైతుల దగ్గర నుంచి పట్టా భూములు, సొంత భూములు కూడా మొత్తం సేకరణ చేస్తున్నాం కదా, అవే మీరు SRO రేట్లకు వాళ్ళ దగ్గర నుంచి మీరే తీసుకోండి. ఒకవేళ ప్రభుత్వ భూములు అయితే తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. తీసుకొని వేలం వేసి ప్రజల అవసరాల కోసం తీసుకోవచ్చు. అదంతా ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కే కదా. వేలం వేస్తే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ఇవన్నీ ఇన్సైడ్ ట్రేడింగ్. ఈ 22 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి ఇన్సైడ్గా వాళ్ళు ఆల్రెడీ పారిశ్రామికవేత్తలతో ఎవరెవరైతే డెవలప్ చేయాలనుకున్నారో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, అదేవిధంగా వ్యాపార సముదాయాలు, ఇతర అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎవరెవరైతే డెవలప్ చేయాలనుకున్నారో అవన్నీ ఇన్సైడ్గా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలు చేసుకొని ఈ నోటిఫికేషన్, ఈ అసెంబ్లీలో చర్చ అయిపోయిన నోటిఫికేషన్లో అందరు అప్లై చేసేసుకొని ఒక్కొక్కటి డెవలప్ చేసుకొని ఈ యజమానులకే వాటా ఇచ్చేటట్టు జరిగింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది ఇది యజమానులకే, ఈ భూ యజమానులకే. ఇప్పుడు వాళ్ళు భూ యజమానులే గారు ఇన్సైడ్గా, ఓన్లీ బయటికి టెక్నికల్గా మాత్రమే వాళ్ళు భూ యజమానులుగా ఉన్నారు. వీళ్ళని మొత్తము వీళ్ళకే ఇంత వాటా ఇచ్చి ఇంత పర్సెంటేజ్ ఇస్తాం ఈ డెవలప్మెంట్ చేసిన దాంట్లో అని
వాళ్ళని బలవంతంగా బయటికి చెప్పరు. ఏ పారిశ్రామికవేత్త చెప్పలేనటువంటి పరిస్థితి లేకపోతే వాళ్ళకి ఏ పర్మిషన్ రాదు. అక్కడ పరిశ్రమ కొనసాగించడం ఇబ్బందికరంగా ఉందనేది ఒక గ్యాంగ్ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయించుకొని దాన్ని చేసేసుకోవడం. ప్లస్ జీవోలు, నిన్న జీవోలో క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు ఎందుకు పెట్టలేదని కొంతమంది మిగతా మేజర్ ప్రతిపక్షం కాకుండా కొంతమంది అడిగితే క్యాబినెట్ అంత బ్రాడ్గా ఉంటుందండి, జీవో ఒక బ్రాడ్గా ఉంటుందని మంత్రి సమాధానం చెప్తున్నటువంటి. కనీసం క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు అనే అంశం అందులో ఉండాలి జీవోలో, అది లేనే లేదు. క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు గత క్యాబినెట్ సబ్ కమిటీ ఒకవేళ ఇల్టు కాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు దీని మీదనే 40-50 వేల కోట్ల ప్రభుత్వానికి ఆదాయం తీసుకునే విధంగా ప్రపోజల్ వచ్చినటువంటిది ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు భూముల వాల్యూ పెరిగితే దాదాపు ప్రభుత్వానికే రియల్గా చూసుకున్నట్లయితే 1,00,000 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఉండే. ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 5 లక్షల కోట్లలో ప్రభుత్వానికి రావాల్సినటువంటి 1,00,000 కోట్లను ఎటు మళ్ళీ అనేది ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ లో ఇటువైపు ప్రైవేట్ వ్యక్తులకు మళ్ళీనాయి. దీన్ని రాజకీయంగా ఈ డబ్బులతోటే రాజకీయం చేయాలనే ఒక ప్రధానమైనటువంటి నెక్స్ట్ ఎలక్షన్లు కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, ఈ అన్ని ఎలక్షన్ల కోసం రాజకీయం కోసమే హిల్ట్ పాలసీ తీసుకొచ్చే రాజకీయ ఆర్థిక అవసరాల కోసం, భవిష్యత్ ఎలక్షన్ల కోసం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటిది. హిల్ట్ పాలసీ ప్రభుత్వ సంబంధించినటువంటి భూములను ప్రభుత్వానికి రావాల్సినటువంటి చేతుల్లో పడే విధంగా చేశారు. ఇదొక పెద్ద కుంభకోణం అనొచ్చు, పెద్ద వాళ్ళు సొంతంగా లాభపడడానికే దీనికి తీసుకొచ్చినటువంటి అంశము. పరిశ్రమల పొల్యూషన్ వీటన్నింటిని తరలించడం, మళ్ళీ వీళ్ళకి వేరే దగ్గర ఇంతవరకు అయితే కేటాయించలేక ఆల్టర్నేట్ జనరల్గా చూడాలంటే ఏంటంటే ముందు పొల్యూషన్ తగ్గాలంటే వీళ్ళని ఆడికి తరలించాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండానే వీళ్ళని ఈడ డెవలప్ చేసుకోమంటారు అంటే అది పోయినట్టే. పరిశ్రమలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనొచ్చు. ఇవన్నీ కారణాలు చూపిస్తున్నటువంటి ఇల్ట్ పాలసీ నిజంగా కూడా భూములను దోపిడీ చేయడానికి వచ్చినటువంటి పాలసీనే. ఓకే రైట్. మనం చూస్తున్నాం హైదరాబాద్ నడిబొడ్డున విలువైన భూములను తెగ నమ్ముకునే వ్యవహారంలో భాగంగానే హిల్ట్ పాలసీని తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి విజయ్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, మనం చూస్తున్నాం హిల్ట్ పాలసీకి సంబంధించిన అంశంపై గతంలోనే ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఇది భారీ భూకుంభకోణం. హైదరాబాద్ నడిబొడ్డున్న విలువైన భూములు దాదాపు 9,292 ఎకరాల విలువైన భూములను తెగ నమ్ముకునేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని స్పష్టం చేసిన అంశం. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కూడా పర్యటించింది. బీఆర్ఎస్ నేతలు మీరు కూడా ఒక పారిశ్రామిక వేడలో సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది హిల్ట్ పాలసీపై ప్రభుత్వం చెప్తున్న వాదన కావచ్చు, వాస్తవం ఏంటంటే ఏం చెప్తారు దీని వెనుక? ఇప్పుడు రాజు గారు, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీ లూటీ పాలసీ. అంటే మొత్తంగా కూడా ఇది 5 లక్షల కోట్ల కుంభకోణానికి దారితీస్తుందని మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఈ విషయం మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసి అన్ని బృందాలను, పార్టీ నాయకులను బృందాలను పంపి మొత్తం పారిశ్రామిక వాడలన్నింటినీ కూడా మేము సందర్శించాం. దాదాపుగా మేము కూడా పటం చెరువు ప్రాంతానికి పోయి పాషమైలారం వీటన్నింటినీ కూడా గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా పోయి చూసాం. ఒకటి ఏంటంటే 23 పారిశ్రామిక వాడల్లో 9,900 ఎకరాలకు సంబంధించినటువంటి విషయాన్ని గతంలో ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం నామమాత్రంగా ఈ భూములన్నీ కూడా యాజమాన్యాలకు ఇచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ప్రభుత్వము పరిశ్రమలను ప్రోత్సహించాలన్నా పరిశ్రమలు వద్దు, మీరు పబ్బులు పెట్టుకోండి, మీరు సినిమా హాళ్ళు పెట్టుకోండి, మీరు మాల్లు పెట్టుకోండి, మీరు ఇంకేదైనా పెట్టుకోండి, కానీ పరిశ్రమలు వద్దు అనేటువంటి ఒక దుష్ట సంస్కృతిని ఇలా వ్యాపార సంస్కృతిని ఇలా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఉదాహరణకు పాషమైలారంలో ఒక యార్డ్ రేటు 1,00,000 రూపాయలు ఉంటే ఎస్ఆర్ఓ రేటు 2,300 ఉంది రాజు గారు. టీజీఐఐసి రేటు 25,000 ఉంది. టీజీఐఐసి రేటు తీసుకోకుండా, ఉన్నటువంటి మార్కెట్ రేటు తీసుకోకుండా 2,300 రూపాయలు 30% అంటే దగ్గర 700 రూపాయలకు గజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము పోయినప్పుడు చాలా మంది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ వేలాది మంది కార్మికులు ఇక్కడ నిరాశ్రయ
అవుతారు. ఇటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మికులందరి పుట్టగొట్టడానికి హిల్ట్ పాలసీ తీసుకొచ్చిండ్రు. ఈ భూములన్నీ నిజంగానే కాలుష్య రహితమైనటువంటి మీరు కాలుష్య రహితమైనటువంటి ఇక్కడ మార్చాలనుకుంటే, దీన్ని బయటకు తరలించాలనుకుంటే మరి ఈ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు ల్యాండ్ లేదని అంటా ఉన్నారు. మీరు కార్మికులు ఒక 35 ఏళ్లు తమ శక్తినంతా ధారపోసినటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వ అవసరాలకు ఇందిరమ్మ ఇళ్లకు కానీ లేకుంటే ఇంకొక రకం కానీ ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులో అనేక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నటువంటి ప్రపంచంలో భవిష్యత్ అవసరాలు చాలా ఉంటాయి కదా రాజు గారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోట్, రకరకాల సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది. అటువంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఇవ్వాలి తప్ప మీరు ఇది చేయడం ఏంటంటే, దీని వెనక మతలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ యజమాన్యాలతో సేల్ డీడ్ చేపించుకొని మేము ఈ స్థలాన్ని మీకు అమ్ముకోవడానికి అవకాశం ఇప్పిస్తామని చెప్పి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని 5 లక్షల కోట్ల కుంభకోణానికి కేటీఆర్ గారు ఏదైతే చెప్పిండో అది అక్షరాల సత్యం అనేటువంటిది మేము మా పర్యటనలో చాలా తేట తెల్లమైపోయినటువంటి అంశం. అంటే మొత్తంగా కూడా ఇలా లగచర్లు తీసుకున్నా, మీరు ఫార్మా భూములు తీసుకున్నా, అంటే భూమి గుండ్రంగా తిరుగుతుందని మనం సైన్స్ లో చెప్పుకున్నట్టు ఇలా రేవంత్ రెడ్డి దృష్టి అంతా కూడా భూముల చుట్టూ మాత్రమే తిరుగుతా ఉంది రాజుగారు. వారు ఎక్కడ భూములుంటే ఆ భూముల్ని కాజేయడమో, ఆ భూముల్ని తమ అనుయాయులకు అప్పచెప్పడమో, లేకుంటే పొర్తు సిటీ, పొర్తు 4 బ్రదర్స్ అప్పచెప్పడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి అంశం. గతంలో కూడా ఇటువంటి పాలసీ వచ్చినప్పుడు మా కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, 50% మీరు ఐటీ సంస్థలు పెట్టుకోవాలంటే కండిషన్ పెట్టి 30% బదులు 75% వరకు కూడా వాటికి వేసి కొంత మేము రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటి, భూమి మొత్తం దారాదత్తం చేసి ప్రజల సొమ్ము కూడా కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీని తీసుకొచ్చారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా నిన్న శాసనసభలో మేము లేనటువంటి సందర్భంలో ఆ పాలసీ తీసుకొచ్చి దాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆమోదం చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా దాన్ని ఆమోదింప చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాయి తప్ప హిల్ట్ పాలసీ మీద ఒక స్థిరమైనటువంటి పోరాటాన్ని నిర్వహించడంలో, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయిందనేటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోక తప్పదు రాజుగా. ఎస్ సార్, చివరిగా ముగించే ముందు దేవిప్రసాద్ గారు, మనం వాస్తవానికి ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరును కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం, పూర్తిగా తమ గొంతు నొక్కుతున్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా, ప్రజల పక్షాన లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పూర్తిగా మైక్ కట్ చేస్తుందనే అంశంపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం. ఓవరాల్ గా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సమావేశాల తీరు? రాజుగారు, అంటే ప్రజా సమస్యలు చర్చించడానికి శాసనసభను 15 రోజులు నడపాలనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం. బిఎస్సి సమావేశంలో 7 రోజులు జరుపుతామని వాళ్ళు చెప్పారు. కానీ టేబుల్ మీదకి వచ్చే వరకల్లా 2వ తారీఖు 3వ తారీఖు మాత్రం జరిపినటువంటి షెడ్యూల్ మాత్రమే ఇచ్చి అసలు ఎప్పుడు పవర్ ప్రజెంటేషన్ పెడతారు, ఎప్పుడు నదీ జలాల మీద చర్చ పెడతారు, ఎప్పుడు బిల్లులు తెస్తారు అనేటువంటి అంశం మీద సభ్యులకు అసలు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా చేసినటువంటి అంశాన్ని చూసాం. లో పాల్గొంటున్నటువంటి మా నాయకుల గొంతును నొక్కేటువంటి ప్రయత్నం ఎట్లా చేసినో మనం చూసినాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మార్చేటువంటి సందర్భంలో హరీష్ రావు గారు 5-6 ప్రశ్నలు ఇస్తే ఏ ఒక్క ప్రశ్న కూడా మూసీ మీద కావచ్చు, మహాత్మా గాంధీకి సంబంధించి కావచ్చు, ఏ చర్చలలో పాల్గొన్నా కూడా చేయలేదు. పైగా ఏం చేస్తా ఉంది, నేను ఇంతకుముందే చెప్పినట్టు శాసనసభ, శాసన మండలి రెండు కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ మేము వారి మీద వ్యక్తిత్వ హరణం చేయడానికి ఉపయోగిస్తున్నది. గత ప్రభుత్వ విధానాలని తీవ్రమైనటువంటి రీతిలో అబద్ధాలతో విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద ఏ ఒక్క నిమిషం కూడా చర్చించినటువంటి సమావేశాలంటే మొన్న జరిగినటువంటి సమావేశాలుగా గిన్నీస్ బుక్ లో రికార్డ్ అయిపోతాయి రాజు. విజయ్ గారు, మనం చూస్తే వాస్తవానికి శాసనసభ, చట్టసభ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. మనం చూసాం, తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి 10 ఏళ్లలో అనేక చారిత్రాత్మకమైన చర్చలకు, ప్రతిష్టాత్మకమైన పాలసీల రూపకల్పన కూడా శాసనసభ అత్యున్నతమైన వేదికగా నిలిచింది. చరిత్రలో నిలిచిపోయే అనేకమైన కీలకమైన నిర్ణయాలు కూడా మనం తెలంగాణ శాసనసభ వేదికగా గత 10 ఏళ్ల కాలంలో మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రస్తుతం ఈ దఫా జరిగిన అసెంబ్లీ తీరుతెన్నులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన అడిగే ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పట్లేదని ఇప్పటికే బహిష్కరించిన సందర్భం కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం.
శాసనసభకు ఉన్నటువంటి వాల్యూ, శాసనసభకు ఉన్నటువంటి ఒక ప్రామాణికతను పూర్తిగా ఈ శాసనసభ సమావేశాలతో ప్రభుత్వం తగ్గించేసింది. దానికి ఉన్నటువంటి శాంటిటీ, దానికి ఉన్నటువంటి ఒక గౌరవం లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ ఈ శాసనసభలో జరిగినటువంటి అంశము. పూర్తిగా ఢిల్లీలో బీజేపీ ఏ రకమైనటువంటి అప్రజాస్వామిక నియంతృత్వంగా వ్యవహరిస్తుందో పార్లమెంట్లో రోజు ధ్వజమెత్తుతున్నారు ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ బీజేపీ మీద. వాళ్ళ అధికారం ఉన్నటువంటి రాష్ట్రం శాసనసభ సేమ్ దాని ప్రకారమే నడుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు, ఇక్కడ ఉన్నటువంటి సభానాయకుడు స్కూలు, ఆర్ఎస్ఎస్, కాలేజీ, టీడీపీ అన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి ఏదైతే చదువుకున్నాడో అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సేమ్ పైకి మాత్రం ఒకటి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. వాళ్ళ అధికారం ఉన్న చోట ఒక అప్రజాస్వామికమైనటువంటి విధంగా చట్టసభలు నడిచేటువంటి సిచ్యువేషన్కు మారిపోయింది. ప్రతిపక్షం లేకుండా నువ్వు శాసనసభ నడుపుకుంటున్నావు అంటే నువ్వు ఏ రకమైనటువంటి డెమోక్రటిక్ రూల్స్ పాటిస్తున్నావు, ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల ముందు ఉంచుతున్నావు అనేది. మేము ప్రజాస్వామ్యానికి పెద్ద అది చెప్పుకుంటున్నటువంటి పార్టీ మళ్ళా. అందుకే రోజు విశ్వాసం ఎందుకు పోతుందంటే ఈ రకమైనటువంటి దాంట్లో నిన్న శాసనసభకు సంబంధించి కూడా ఉద్దేశపూర్వకంగా అవమానించడం జరిగినటువంటిది ఏంది. ఉన్న ప్రతిపక్షానికి సంబంధించి మేజర్ ప్రతిపక్షానికి ఒక అంశం మీద మూసీ రివర్ సంబంధించినటువంటి చర్చ జరిగినటువంటిది. నెక్స్ట్ ఏమన్నా అప్లికేషన్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నటువంటి సబ్ క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ క్లారిఫికేషన్స్కి ఉన్నా ప్రధానమైన ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు ఎప్పటి నుంచి అయినా. అక్కడ ఇవ్వలేదు, ఆడ అవమానించి నెక్స్ట్ ఉన్నటువంటి బీజేపీకి కూడా కాకుండా అక్బరుద్దీన్ ఓవైసీకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ రెండు పార్టీలను అవమానించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రెండు పార్టీలను అవమానించి బీజేపీ వాళ్ళు అసలు అడగను కూడా అడగలేదు ఆ అంశం మీద, వీళ్ళని అవమానించారు. అవమానించినాక అక్బరుద్దీన్ అయిపోయిన తర్వాతనన్నా మళ్ళీ ప్రధాన ప్రతిపక్షానికి ఆ అంశం మీద ఇచ్చారా అంటే ఇయ్యలే. ఈ రకంగా ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బయట బూతులు తిడితే అసెంబ్లీకి వస్తే ఈ రకమైనటువంటి బూతు భాష ఉంటుందని చెప్పడం, ఈ రకమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి స్ఫూర్తిని కనబరుస్తున్నారు. మీకు ఈ అసెంబ్లీ సెషన్లో అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండొద్దనేదే ప్రధానమైనటువంటి ఇంటెన్షన్గా పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలతోటి ప్రధాన ప్రతిపక్షం అయిపోయినాక మీరు 7 రోజులు జరుపుతున్నారు. 7 రోజులు కూడా జరపలేదు కదా. ఆ రకంగా చూసుకున్నా 7 రోజులు జరపలేదు. ఉన్నటువంటి ఏదో ప్రతిపక్షం బాయ్కాట్ చేసినాక మొత్తం వాయిదా ఇస్తే బాగుండదనే దాని కొద్ది ఒక రోజు 2 రోజులు జరిపినట్టు చేసిరే తప్ప మీ పాలసీ ఉన్నటువంటి పాలసీలు చర్చించుకోవడం, బిల్లులు ఏమైనా ఉంటే చేసుకోవడం తప్ప ఇతర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇక మీరే డబ్బా కొట్టుకున్నా మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్ని అంశాల మీద నిలదీశారు. రంగారెడ్డి జిల్లా మీద పేరు మార్చితే ఊరుకోమన్నారు. ఇంక్లూడింగ్ చైర్మన్ గారు కూడా అన్నారు కదా, మాకు బిల్లులు ముఖ్యమంత్రి గారికి చెప్పిన బిల్లులు వస్తలేవని చెప్తున్నటువంటి అంశం ఉన్నది. ప్రతి సభ్యుడు అదో ఇదో మీ పాలన మీద అనుసరిస్తున్నట్టు ప్రజాస్వామిక స్ఫూర్తి మీద ఏదో రకమైనటువంటి అసంతృప్తి మాత్రం వెళ్ళగక్కినటువంటి అంశం ఉంది. ఇట్లా ఈ శాసనసభకు సంబంధించినటువంటి డెకోరంను తగ్గించే విధంగా ఈ సెషన్లో జరిగినటువంటిది. నెక్స్ట్ ఉన్నదే ఇంకా మ్యాక్సిమం ఇంకొక 6 సెషన్లు జరుగుతాయేమో ఉన్నటువంటి 3 ఏళ్ల కాలంలో. సంవత్సరానికి 2 వేసుకున్నా ఈ సంవత్సరం అయిపోయి ఇంకా జరిగితే 1-2. ఈ శాసనసభకు ఉన్నటువంటి డెకోరంని చెడగొట్టే విధంగా ఈ సెషన్ జరిగినటువంటి అంశం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం పూర్తిగా ప్రజలకు సంబంధించిన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే జరిగింది తప్ప ఇక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా మండిపడుతున్న అంశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు అలాగే దేవిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.